బీజేపీ పార్టీ మళ్లీ తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు సీజ్ చేశారని రాష్ట్ర అధికార ప్రతినిధి మాంగంటి గోపాల్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తిరిగి మళ్లీ అధికారంలోకి రావడానికే ప్రతిపక్ష పార్టీల నాయకులను వారి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే తెలంగాణలో కవిత, రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు జరిగిందన్నారు. రానున్న ఎన్నికలలో బీజేపీ పార్టీకి కనీసం 200 స్థానాలు కూడా దక్కవని తెలిసి 400 స్థానాలు గెలుచుకోవాలన్న అధికార దాహంతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా చేసేందుకే ఇలాంటి అరెస్టులతో భయపెడుతోందని బీజేపీ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నీతి నిజాయితీలతో గెలిచేందుకు ప్రయత్నించాలి గాని ఇలా కక్షపూరితంగా చర్యలకు పాల్పడడం తగదన్నారు. వెంటనే సీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను తిరిగి రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట నరసింహులు, రామచంద్రయ్య, గోపి గౌడ్, శివశంకర్, సిద్దయ్య, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. పొత్తులు పెట్టుకునేసి గుజరాత్, హర్యానా ఈ యొక్క ప్రాంతాల్లో కూడా మెజారిటీ సాధించే అవకాశాలు కనపడుతోంది. వీటిని గండి కొట్టాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తే రేపు ఎన్నికల్లో వీళ్ళు ప్రచారం చేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనం 400 స్థానాలు గెలుచుకోవచ్చు అని చెప్పేసి మోడీ గారు ఈ యొక్క కుటిల ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. మొన్నటి వరకు ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టాము కాబట్టి మాకు 370 స్థానాలు వస్తుంది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. ఇప్పుడు 400 స్థానాలు చెప్పుకుంటున్నాడు. దానికి మన సినీ నటులు ఒక ఆయన చెప్పినాడు, వాళ్ళు అంతా 420 పనులు కదా చేసేది, 420 రావాలి కదా, 400 చెప్పుకుంటాడని. నేను కొంతమంది మేధావులతో మాట్లాడితే 200 కూడా మించదు, వాళ్ళు హైప్ చేసుకొని చెప్పుకుంటున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ రేపు అధికారానికి రాదు అని చెప్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునేసి కాంగ్రెస్ పార్టీని కూడా ప్రచారానికి పోనీయకుండా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో రైడింగ్లు చేయించి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం రిటర్న్స్ దాఖలు చేస్తే వాటిని ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఈ యొక్క అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. 18-19 సంవత్సరానికి సంబంధించి రిటర్న్స్ ఇన్ టైంలో దాఖలు చేయలేదు అని చెప్పి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అధికారులంతా కూడా 139 కోట్ల రూపాయలని వాళ్ళ అకౌంట్లకి మార్చుకోవటం జరిగింది. ఎక్కడన్నా ఉందా?